అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఏదైతే అంశం ఉందో అది రోజు రోజుకైతే ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పొచ్చు ఏదైతే బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు సో అఫీషియల్గా వాళ్ళైతే చేరినమని కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికైతే చెప్పింది సో వీళ్ళపైన స్పీకర్కు అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు సో ఇప్పటికే 2-3 సార్లు అయితే వాళ్ళకైతే నోటీసులు ఇచ్చి వారి నుంచి అయితే సమాధానం అయితే తీసుకున్నారు సో కొందరైతే భిన్న వాదనలు అయితే చెప్తున్నారు మేము పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి ఒకరు చెప్తున్నారు మేము కండువా కప్పుకున్నంత మాత్రాన ఇది పార్టీ మారినట్టు కాదని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ వాదనలు అయితే స్పీకర్కి వినిపిస్తున్నారు సో కేవలం ఇద్దరు మాత్రం ఇప్పటి వరకు స్పీకర్కి అయితే ఎట్లాంటి స్పందన ఇవ్వలేదు సో ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండోవారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సో వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే పలుమార్లు వీళ్ళకు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పీకర్ ముందైతే వీళ్ళు హాజరు కాలేదు స్పీకర్కు సమాధానం చెప్పలేదు సో ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు దాకా అయితే వెళ్ళింది సో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళను అనర్హత వేటు వేయాలి వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా స్పీకర్కి అయితే కంప్లైంట్ ఇచ్చారు సో స్పీకర్ అట్లా పెండింగ్గా ఉన్న సమయంలో మరి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడైతే ఫిర్యాదు అయితే చేశారు దాంతో సుప్రీంకోర్టు స్పీకర్కి అయితే కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉంటుందో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిపి 3 నెలల్లోపు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు అయితే స్పీకర్కు చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ 3 నెలలు కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ 3 నెలలు కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది 3 నెలలు అయిపోయినా మరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటే మరి ఇక్కడ ఎవరైతే మరి స్పీకర్ ఉన్నారో ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి మరొక కొంత సమయం కావాలి దీన్ని విచారించడానికి మరొక కొంత సమయం కావాలని చెప్పేసి సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో మళ్ళీ 4 వీక్స్ అయితే టైం ఇచ్చారు సో అదే అట్లా ఉంటే 4 వారాలు అయితే గడువిచ్చిండ్రు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఇది సో కేవలం ఇద్దరు మాత్రం ఇప్పటికీ దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇప్పటి వరకు స్పీకర్ ముందు అయితే హాజరు కాలేదు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అయితే మళ్ళీ స్పీకర్ నుంచి నోటీసులు అయితే వెళ్ళాయి అనమాట సో మీరు పార్టీ ఫిరాయింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ పైన కంప్లైంట్ వచ్చింది సో మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నుంచి అయితే స్పీకర్ నుంచి అయితే నోటీసులు వెళ్ళినాయి సో వాళ్ళైతే మరి స్పీకర్ ముందు అయితే హాజరు కావాల్సి ఉంది సో మరి వాళ్ళిద్దరూ ఎందుకు హాజరు కావడం లేదు స్పీకర్ ముందు అని చెప్పేసి చూస్తే వాళ్ళిద్దరు అయితే క్లియర్గా పార్టీ మారిర్రు అని చెప్పేసి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు న్యూస్ ఛానళ్ళలో కావచ్చు క్లియర్గా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది సో ఈ మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కనుక చూస్తే వాళ్ళైతే రకరకాల వాదనలు అయితే చెప్తున్నారు అంటే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పేసి కొందరు చెప్తున్నారు మరికొందరు పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన కాదని చెప్పేసి మరికొందరు అంటున్నారు మరికొందరు ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమైతే వెళ్ళి కలిసాము అని చెప్పేసి మరికొందరు అంటున్నారు కానీ ఈ కేవలం వీళ్ళిద్దరు మాత్రం ఎలాంటి సమాధానం అయితే స్పీకర్కి ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకు అనంటే వాళ్ళు పార్టీ మారినట్టుగా కొన్ని ప్రూఫ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏది మన సోషల్ మీడియాలో కావచ్చు ఇవన్నీ కావచ్చు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మరి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే గెలుపొందాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అయితే ఎన్నుకున్నారు తర్వాత పార్టీ అయితే మారాడు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏమైంది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా అయితే పోటీ చేశారనమాట సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది దానం నాగేందర్ గారు పార్టీ మారినట్టు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు సో పోటీ చేసిన నేపథ్యంలో ఆల్రెడీ 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే పదవి అలాగే ఉంది సో మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యి పార్టీ మారి 2024లో ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సో ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఎందుకంటే ఇది పార్టీ మారినట్టే అవుతుంది సో రెండవది కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి కండువా కూడా కప్పుకున్నారు
సో ఇతను ఆ పార్టీ మారాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే తన కూతురు కడియం కావ్యని ఎంపీగా పోటీ చేయించారు వరంగల్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీకి చెయ్యరు కదా అట్లా. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే సో ఆమె కడియం కావ్య కూతురు కడియం కావ్యకి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా కూడా గెలిపించారు. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు. సో ఇట్లా వీళ్ళిద్దరు కూడా ప్రత్యక్షంగా పార్టీ మారినట్లు చాలా ప్రూఫ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అందుకోసమనే వీళ్ళు ఇప్పటివరకు స్పీకర్కు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకు రాజకీయ అనలిస్ట్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, మరి 10 మంది ఎమ్మెల్యే పదవి ఉంటుందా పోతుందా అని అంటే, ఎందుకంటే మరి పోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ వీళ్ళు 10 పోవడం, తర్వాత వీళ్ళు ఎవరైతే 10 స్థానాలు ఉంటాయో వారిని మళ్ళీ ఉప ఎన్నిక రావడం అనేది అయితే క్లియర్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 స్థానాలు స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, క్లియర్గా వీళ్ళు పార్టీ మారినట్టుగా అయితే కనిపిస్తుంది. ఒకరేమో పార్టీ చేంజ్ అయ్యి వేరే పార్టీ బీఫామ్ మీదనేమో ఎంపీగా పోటీ చేశారు. ఇంకొకరేమో తన కూతురి కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం, అదేవిధంగా కండువాలు కప్పుకోవడం. సో ఎంపీగా పోటీ చేసినటువంటి కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో గెలుపొందారు. సో ఇంతకంటే ప్రూఫ్ ఏముండదు అని చెప్పేసి సో వీళ్ళ మీద బలంగా ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత వేటు పడాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నారు. సో ప్రస్తుతం ఈరోజు అయితే ఎవరైతే వీళ్ళు ఇద్దరు పైన కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందర్కు మరొకసారి స్పీకర్ అయితే నోటీసులు పంపించారు, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని. సో ఏం జరగబోతుంది, మరి ఏం చెప్పబోతారన్న నేపథ్యంలో మరొక అంశం తెరపైకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అయితే చూస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎందుకు రాజీనామా చేస్తున్నారు అని అంటే, ఒకవేళ కనుక ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ చేంజ్ అయినట్లుగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక స్పీకర్ అక్కడ సుప్రీంకోర్టులో వెళ్తే డిస్క్వాలిఫై అయితే మరి అట్లా వాళ్ళు పదవి పోయినట్టయితే కదా, మరి పదవి పోకముందుకే మేమే రాజీనామా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ ప్రజల మద్దతుతో మళ్ళీ గెలవాలనే ఆలోచనతో ఉన్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. సో మరి సుప్రీంకోర్టు అయితే క్లియర్గా స్పీకర్కి అయితే చెప్పింది, మీరు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి, లేదంటే కనుక మేమే తీసుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. మళ్ళీ 4 వారాల గడువు అయితే కోరిర్రు ఇక్కడ స్పీకర్, మళ్ళీ వాళ్ళైతే టైం ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా 4 వారాల లోపు నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే బలంగా స్పీకర్కి అయితే చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా దీనిపైన చర్యలు కూడా ఉంటాయి తీసుకోవడం, ఎందుకంటే 3 నెలల లోపు మాకు సమాధానం కూడా ఇవ్వనందుకు దానికి కూడా సమాధానం చెప్పాలి, ఎందుకు సమాధానం ఇవ్వలేదనే దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ 2 ఆదేశాలు అయితే స్పీకర్కి ఇచ్చింది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే చూడాలి. మరి నిజంగా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఎమ్మెల్యే అనర్హత వేటు ఏదైతే ఉందో, మరి ఎమ్మెల్యే పైన వేటు వేసే అధికారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో గతంలో మనం చూసినాం 2021లో పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే అయితే 2021లో బీజేపీ నుండి అయితే గెలుపొందిరు. బీజేపీ నుంచి గెలుపొందిన తర్వాత ఏం చేసిరైన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరిర్రు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్పీకర్కి అయితే ఫిర్యాదు చేశారు. స్పీకర్కి ఫిర్యాదు చేస్తే మరి అక్కడ పట్టించుకొని నేపథ్యంలో, ఎందుకంటే స్పీకర్ అంటే పార్టీకి సంబంధించిన వారే ఉంటారు కాబట్టి సో పట్టించుకోకపోవచ్చు అది వేరే విషయం. సో ఇక్కడ మరి ఎలాంటి జరగలేదని చెప్పేసి వాళ్ళైతే బీజేపీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. సో ముకుల్ రాయ్ అనే వ్యక్తి పైన ఈయన పార్టీ ఫిరాయించిండు, బీజేపీ నుంచి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ చేరినని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టులో అయితే వాళ్ళైతే ఫిర్యాదు చేశారు. హైకోర్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాత 2025 నవంబర్ మొన్న 13 తారీఖున సో 2025 13 తారీఖున అయితే వానేను ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసింది. అంటే ఎమ్మెల్యే పదవి పోయింది ఆయనది. సో సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇన్ని రోజులు విచారించిన తర్వాత నవంబర్ 13న అనర్హత వేటు అయితే హైకోర్టు, పశ్చిమ బెంగాల్ హైకోర్టు అయితే అనర్హత వేటు వేసింది. అంటే ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది, ఇంకేం లేదు, పదవి ఏం లేదు ఆయనకు. సో ఇట్లా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఆ విధంగా నిర్ణయం వస్తే మా పదవులు పోతాయని చెప్పేసి పదవులు పోకముందుకే మేమే రాజీనామా చేస్తే మరి వాళ్లకు గౌరవంగా ఉంటుంది అనుకుంటారో మరి ఇంకా లేదు తెలియదు, కానీ మరి మేమే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలు అయితే వాళ్ళు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకనంటే మరి హైకోర్టు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పేసి మనకు క్లియర్గా మనకు ముకుల్ రాయ్
ఎమ్మెల్యే ఏదైతే ఆ అంశం ఉందో దాన్ని బట్టి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఎమ్మెల్యే కూడా డిస్క్వాలిఫై చేసి ఆయన పదవి పోయింది. సో మరి అట్లా కూడా ఈడ జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే మరి పదవి పోకముందుకే కోర్టులు నిర్ణయాలు తీసుకోకముందుకే మేమే రాజీనామా చేస్తే మంచిగా ఉంటుంది, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల అంశం ఎటు వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం కాసేపట్లో చూడాలి. ఇంకోటి ఏంటంటే విషయం, మరి గతంలో బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా, మరి అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి రాదా అని అంటే అది వాళ్ళు ఏం చేసిరంటే పార్టీకి సంబంధించిన ఎల్పీ ఏదైతే ఉంటుందో ఆ ఎల్పీని 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎల్పీలో అయితే విలీనం చేసిరు. సో అదేమో విలీనం చేసిరు అంటే అది విలీనం అంటే చట్టబద్ధంగా ఉంటుంది. 2/3 2/3 మెజారిటీతోని విలీనం చేసినప్పటికీ వాళ్ళకి ఎలాంటి అనర్హత వేటు, ఎలాంటి రాజ్యాంగ వ్యతిరేకంగా అది లేదు. సో ఇక్కడ ఏమైంది, మరి 10 మంది ఎమ్మెల్యేలే మాలేరు. మరి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నారో 2/3 మెజారిటీ అంటే ఇంకా ఎక్కువ మంది రావాలి, అంటే దాదాపు 20కి పైగా ఎమ్మెల్యేలు రావాలి. సో అట్లా లేదు, మరి కేవలం 10 మందే వచ్చారు కాబట్టి మరి ఇది వర్తించదు, దానికి 2/3 మెజారిటీ ఏదైతే ఉంటుందో దానికి వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిరు. మరి అక్కడైతే కీలక ఆదేశాలు అయితే చేసిరు. మరి ఖచ్చితంగా 3 నెలల లోపు నిర్ణయం తీసుకోకపోతే మేమే తీసుకుంటామని చెప్పేసి మరొక 4 వారాల గడువు కూడా ఇచ్చిన సమయంలో మళ్ళీ ఈ రోజైతే స్పీకర్ ఈ కడియం శ్రీహరికి అట్లాగే దానం నాగేంద్రకి అయితే నోటీసులు అయితే పంపించారు. సో మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, స్పీకర్ ముందుకు వచ్చి సమాధానం చెప్తారా, లేదంటే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తారా అనేది మరికొంత సమయం అయితే ఖచ్చితంగా కావాలి దీనికోసం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.